హలో ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? ఈరోజు మనం ఒక మోస్ట్ అండర్ రేటెడ్ సూపర్ స్టార్ డైరెక్టర్ ఉపేంద్ర గురించి ఈరోజు మాట్లాడుకుందాం. ఉపేంద్ర ఒక ఫినామినా అని మనం చెప్పుకోవచ్చు. ఆయన ఇండియన్ చలనచిత్ర పరిశ్రమలో ఆయన ఒక విచిత్రమైన ఫినామినా. ఓకేనా? ఉపేంద్ర అంటే మనకి తెలియని, పరిచయం లేని కొత్త వ్యక్తి అయితే ఖచ్చితంగా కాదు ఫ్రెండ్స్. ఆయన ఇంపాక్ట్ ఎంత బలంగా ఉందంటే, ఆయన ఒక సినిమా తీసి అది రిలీజ్ అయ్యి సూపర్ హిట్ అయిన దగ్గర నుంచి ఏ ఉపేంద్ర లాంటి సినిమాలు రిలీజ్ అయ్యి సూపర్ హిట్ అయిన దగ్గర నుంచి ఉపేంద్ర అనే పేరు ఎవ్వరూ పెట్టుకోవట్లేదంటే వాళ్ళకి ఎంత వచ్చో, జనాలకి ఎంత వచ్చో ఆ పేరు పలకడానికి మనం ఈజీగా ఊహించుకోవచ్చు. ఎందుకంటే ఆ ఉపేంద్రకున్న స్టామినా తెలుసు కాబట్టి. ఈయన ఇండియన్ చలనచిత్ర పరిశ్రమలోనే చాలా ప్రతిభ మరియు బహుముఖ రచయిత దర్శకుల్లో ఒక్కరుగా నిలుస్తారు. వన్ మ్యాన్ ఆర్మీ అన్నమాట. ఉపేంద్ర స్పెషాలిటీ ఏమిటంటే ఆయన చాలా యూనిక్ అండ్ వెరీ టాలెంటెడ్ గాయ్. వెరీ టాలెంటెడ్. ఎందుకంటే ఉపేంద్ర అతనుకున్న యూనిక్ అండ్ అన్కన్వెన్షనల్ స్టైల్ ఆఫ్ స్టోరీ టెల్లింగ్ అప్రోచ్ ద్వారా సినిమాలు తీసి మొత్తం సౌత్ ఇండియాలోనే భయంకరమైన కల్ట్ ఫ్యాన్ ఫాలోయింగ్ సంపాదించుకున్నారు. ఆయన తీసే సినిమాలు ఎట్లా ఉంటాయంటే, ఆయన మన వాస్తవిక సమాజంలో ఉండే అన్యాయాలు, అక్రమాలు, దౌర్జన్యాలు, కుళ్ళు కుతంత్రాలు, రాగద్వేషాలు, అసూయ, స్వార్థం, లోభం, కల్మషం, హత్యా రాజకీయాలు మొదలగు విషయముల గురించి ఎక్కడో కన్నడలో ఉడిపి అనే మారుమూల గ్రామంలో 1967లో పుట్టిన వ్యక్తి ఆ రోజుల్లోనే సినిమాల ద్వారా చెప్పడం అనేది నమ్మలేని నిజం మరియు ఆశ్చర్యపడాల్సిన విషయమే. ఖచ్చితంగా ఇప్పుడు మన సమాజంలో జరిగే వాస్తవిక విషయాలను ఆయన ఆ రోజుల్లోనే ముందే ఊహించి చెప్పగలిగారు. మనం మాట్లాడే భాష, మనం వేసుకునే బట్టలు అన్నిట్లో కూడా ఆయన ఇంపాక్ట్, ఆయన మార్క్ బలంగా ఉందని ఈజీగా కనిపెట్టవచ్చు. ఒక్కసారి ఆయన సినిమాలు చూస్తే ఆయన ప్రభావం, మార్క్ మన మీద ఎంత ఉందో సులువుగా చెప్పచ్చు. అప్పుడప్పుడు అనిపిస్తుంది ఆయన సినిమాలు చూస్తే ఆయన ఆలోచనలు, ఆయన థింకింగ్ మచ్ అహెడ్ ఆఫ్ ఇట్స్ టైం అని చెప్పడంలో అస్సలు భయపడాల్సిన అవసరం లేదు. ఉపేంద్ర గారికి భారతరత్న కానీ, పద్మభూషణ్ కానీ, లేదా కనీసం పద్మవిభూషణ్ కానీ ఎటువంటి అవార్డులు ఇవ్వలేదు. ఎందుకంటే ఆయన కేవలం కన్నడ వాళ్ళు అయిన కారణంగా ఇవ్వలేదు అంతే. కన్నడ వాళ్ళంటే మన హిందీ వాళ్ళకి చిన్న చూపే. హిందీ వాళ్ళకేంటి, తెలుగు వాళ్ళకి, తమిళ వాళ్ళకి, ఆఖరికి పులిహారలో కొబ్బరి నూనె కలుపుకొని తినే మలయాళం వాళ్ళకి కూడా కన్నడ పరిశ్రమ అంటే చాలా చిన్న చూపు. అది చాలా చిన్న ఇండస్ట్రీ అని చెప్పి ఉపేంద్ర గారిని, ఆయన టాలెంట్ని తొక్కడం జరిగింది. ఉపేంద్రని ఇండియన్ సినిమాలో ఒక ఫినామినాగా చెప్పుకోవచ్చు. హీస్ ఎ వెరీ రేర్ ఫినామినా. ఆయన చాలా డిఫరెంట్ డైరెక్టర్. ఆయన ఎంత డిఫరెంట్ డైరెక్టర్ అంటే, ఆయన పేరు వింటే డిఫరెంట్ అనే పదమే కన్ఫ్యూజ్ అయిపోయి అసలు డిఫరెంట్ అంటే ఏంటో అర్థం కాక పిచ్చెక్కి పారిపోద్ది. అంత డిఫరెంట్ ఆయన. ఆర్జీవి గారు దమ్మున్న డైరెక్టర్. ఉన్నది ఉన్నట్టు మాట్లాడడంలో ఆయన్ని మించినోడు ఈ ప్రపంచంలోనే ఎవడు లేడు. ఆర్జీవి గారు తీసిన శివ సినిమా ఎంత పెద్ద ఇండస్ట్రీ హిట్ అయ్యిందో మనందరికీ తెలిసిందే. దాని గురించి ప్రత్యేకించి చెప్పనవసరం లేదు. దాన్ని ఆ శివ సినిమాని ఇన్స్పిరేషన్గా తీసుకొని ఉపేంద్ర ఓం అనే సినిమాను తన సొంతంగా రాసి దర్శకత్వం చేశారు. దానికి శివరాజ్ కుమార్ హీరోగా నటించారు. ఓం స్పెషాలిటీ ఏమిటంటే, అది శివ సినిమా కన్నా 5 రెట్లు పెద్ద హిట్ అయ్యి అది సౌత్ ఇండియా బాక్స్ ఆఫీస్ మీదకి సునామీలా వచ్చి సినిమా ఎలా తీయాలి అనే రూల్స్ని
టపా 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 బ్రేక్ చేసి పడిస్తుంది. ఉపేంద్ర తన రైటింగ్ అండ్ డైరెక్షన్ స్పీడ్ ద్వారా ఆర్జీవి లాంటి దిగ్గజ దర్శకులు కూడా చెమటలు పట్టించాడు. కొంచెం స్ట్రాంగ్గా చెప్పాలంటే ఉచ్చబోయించాడు. అప్పుడప్పుడు ఉపేంద్ర సినిమాలు చూస్తుంటే చాలా గమ్మత్తుగా అనిపిస్తుంది. బహుశా ఎంత విచిత్రమైన మనస్తత్వం కలిగిన మనిషిని ఆ దేవుడు కూడా తర్వాత తరాల కోసం ఇంకొకరిని సృష్టించలేకపోవచ్చు. దట్స్ ఇట్ మై ఫ్రెండ్స్. మీకు విన్నందుకు చాలా థ్యాంక్స్. మై డియర్ ఫ్రెండ్స్, ఈ వీడియో మీకు నచ్చిందని ఆశిస్తూ థ్యాంక్ యూ వెరీ 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 మచ్. ఓకే, గుడ్ నైట్. Good night. Bye bye.